హాయ్ బ్రో. అన్న హాయ్. ఇప్పుడు తమిళనాడులో వచ్చేసి రివ్యూలు చెప్పి ఏమైనా కేసు పెట్టడం జరిగింది. అవును. మరి ఇక్కడ దిల్ రాజు గారు కూడా ఇందులో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇది కూడా కష్టం, ఇక్కడ మన తెలంగాణ కూడా తీసుకొస్తాం ఆ చట్టాన్ని అని అంటున్నారు. ఎక్కువ మన యూట్యూబ్ లో బతికేది రివ్యూల మీద, సినిమా రివ్యూల మీద చాలా మంది బతుకుతున్నారు. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకవేళ ఆ చట్టం వస్తే ఎలా ఉండబోతుంది, రావంటే వస్తే బాగుంటుందా బాగోతుందా? అన్న నువ్వు అన్నాను కదరా రివ్యూస్, నువ్వు అన్న సినిమా మీద బతుకుతారా, వాళ్ళకి సినిమానే ఆధారం, ఆ కడుపు నిండాలన్నా సినిమానే కాబట్టి. సో ఈ మధ్యలో రివ్యూ అనేది కొంతమంది చూడన్న, అప్పట్లో మన లక్ష్మణ్ ఉంటుండే బ్రో అని వచ్చి మీడియం అవుతున్నాడు. తనకు స్టైల్, తన స్టైల్ అదే, తనకు అదే అన్నం పెట్టింది. ఇప్పుడు తన ఒక మంచి సీరియల్ యాక్టర్ అయినా ఉన్నాను కదన్న. సో రివ్యూస్ చెప్పాలి ఎంతవరకు అంటే సినిమాలో జెన్యున్ పాయింట్, సినిమాలో ఈ పాయింట్ నచ్చింది, ఈ సినిమా బాగుంది, ఇది నచ్చింది చెప్పాలి. అంతేందుకు మీరు ఇందాక ఒక అన్న పూల చొక్కా అన్నాడు. పూల చొక్కా అనే వ్యక్తి కల్కి సినిమా చాలా మంచి సినిమాకి 2 రేటింగ్ ఇచ్చాడు, 2 టొమాటోస్ ఇచ్చాడు. అంత పెద్ద సినిమా దాన్ని. సో పెద్ద 1000 కోట్లు కొట్టిన సినిమా అది. అంత పెద్ద సినిమా బాగాలని చెప్తాడు. అట్లాంటి ఎట్లా మనం సో రివ్యూ చెప్పేవాళ్ళు కూడా ప్రజలు నమ్మించాలి తప్ప, కానీ నా ఇంట నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏ చెప్పి నడిచిపోతుంది అన్నట్టుగా ఈ మంది ఇది ఒక బిజినెస్ అయిపోయింది అన్న. నిజంగా రివ్యూస్ కూడా వాళ్ళు ఏంటంటే ఒక పిఆర్ దగ్గర కుదరు అన్న, నాకు ఇంతమంది 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న, ఎంత పేమెంట్ ఇస్తావు, నీ సినిమా పాజిటివ్ చెప్తా. ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. నిజంగా ఒక నిజాయితీ సినిమా చూసి నిజంగా సినిమా బాగుందని చెప్పే రోజులు మారిపోయినాయి. కాబట్టి కొంతవరకు అయితే జరగట్లేదు అన్న. అవునా కన్నా పిఆర్ కంటెంట్ జరుగుతున్నాయి, కావాలని పిఆర్ తో చెప్పిస్తున్నారు. సో అవునన్నా కాదన్న, నాకు అనిపించింది సినిమా బ్రతకాలన్నా నిజాయితీ చెప్పాలన్న. సినిమా బాగుంటే బాగుంది చెప్పు, బాగాలేకపోతే స్కందం ఉందన్న, నిజంగా నచ్చలేదు అవునా కదన్నా, అప్పుడు బాగాలేని చెప్పాలి. కానీ సో బాగుంది బాగాలేకున్నా బాగుందని చెప్పడం మంచి పద్ధతి కదన్న, ఫీలింగ్ ఉంది. ఓకే, ఈ రావణ్ ఫర్ యూ గురించి ఇందులో మాట్లాడేప్పుడు విన్నాను. మరి దానికి కంటెంట్ ఇది ఎలా చెప్తున్నారు? చాలా సబ్స్క్రైబర్లు ఉన్నారు, అన్ని బాగా ఫాలో అవుతుంటారు, మరి మీరు ఎలా చెప్పారు? అని చెప్పండి. రావణ్ అనుకో కామన్ సెన్స్ వాడు అంతే ఇమ్మేచ్చుడు, వాడు కింది స్థాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాడు అరసాయి గురించి మొత్తం అప్పుడు అరసాయి బచ్చగా నమ్ముకుంటాడు. ఇప్పుడు ₹1 కూడా దానం చేయడు, ₹1 కూడా ఇయ్యాడు. ఇప్పుడు అరసాయితో డిబేట్ పెట్టాలంటాడు. వీడికి మాట్లాడే ముందు ఆయనకి ఏం తెలియదు, జస్ట్ ఆ ట్రెండింగ్ టాపిక్స్ చూసుకుంటే యూట్యూబ్ లో ట్రెండింగ్ ఏముంది, ఆ ఇది గురించి మాట్లాడాలి, అల్లాజున్ తిడతాడు ఒకసారి, పవన్ కళ్యాణ్ తిడతాడు సారి, వీడు ఎవడో అర్థం కాదు. అది నీకు రివ్యూ కానీ పాయింట్ మా ప్రజలకు నచ్చాలి అంతేగాని ఈయన తిడితే నీ ఫేమస్ అదే అన్నట్టు ఉండొద్దు అన్న. ఈ రావణ్ అనే వాడికి నిజంగా అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆయనకి దాని ఎందుకు లేక వదిలేస్తే. మరి ఒకవేళ తీసుకొస్తే ఎలా ఉండబోతుంది? యూట్యూబర్స్ అందరికి రివ్యూ సిస్టమ్ చెప్పకుండా ఉంది. రివ్యూ సిస్టమ్ అని కాదన్నా, అవునని కాదన్నా, అప్పుడు ఈ రివ్యూస్ లేవన్న. మనం పాత సినిమా చూసుకుంటే రివ్యూస్ లేకుండా అప్పటి ఏంటంటే సినిమా చూస్తే ఒక 1 వీక్ తర్వాత సినిమా ఒకళ్ళ దారా సినిమా బాగుంది అని చెప్పుకుంటే సినిమా బతికేది. అవును కదా. ఇప్పుడు సినిమా ఇప్పుడు పెడతాడు, నెక్స్ట్ సెకండ్ లో సినిమా వెళ్ళిపోతుంది. కొంతమంది అయితే అబ్బో సినిమా చూడరు, ట్రైలర్ చూసి సినిమా బాగాలని చెప్పేస్తారు, ట్రైలర్ చూసి సినిమా రివ్యూ మార్చేస్తారు అన్నమాట. ఈ మధ్య అట్లా మారిపోయింది. కాబట్టి నా అంటున్నా సినిమాని బతికించాలి. అవునాక సినిమా బతికితే మన బతుకు యూట్యూబర్స్ అయినా రివ్యూస్ అయినా ఎవరైనా సరే సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకుంటే బాగాలని చెప్పాలి. కానీ బాగున్నా బాగాలేకపోవడం చెప్పడం మంచి పద్ధతి కాదు. సో నా రిక్వెస్ట్ అంటే ఒక 1 డే గ్యాప్ ఇచ్చి చెప్పండి. సినిమా మన జిబ్రా హీరో కూడా అదే చెప్పాడు, సినిమా బతకాలంటే ఒక 1 డే. అదే ఈ రోజు మెకానిక్ రాకీ సినిమా ఉంది, వాళ్ళు ఇక్కడ ఏరియాలో ప్రీమియర్ షో పెట్టారు. ఎందుకంటే అక్కడ వైజాగ్ లో, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. ఎందుకంటే అక్కడ మీడియాలు ఉండవు. అక్కడ పెడితే మెల్లమెల్లగా అన్న సినిమా పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఏదంటే ఇక్కడ చాలా మంది కావాలని ప్రాజెక్ట్ నెగిటివ్ చెప్పాలి, ఆయన విశ్వసనం దొక్కాలి, అది ఎదుగుతున్నాడు, అగ్రెసివ్ ఉంటాడు, అది ఇదని కావాలని. సినిమా బాగున్నా కూడా బయటకు వచ్చి సినిమా బాగాలేదు ఆయన తగ్గించుకోవాలి, దుకాణం బంద్ చేయాలి అంటారు. సినిమా మంచిగా కూడా అట్లాంటి వాళ్ళకి నిజంగా ఇది మంచి గుణపాఠం చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచి రివ్యూ చెప్పే ముందు కూడా ఆతి చూసి చెప్పాలని కోరుకుంటున్నాను. అదే.